ప్రజలు సత్యం తెలుసుకోవాలనుకోరు. ఎందుకంటే అది అప్పటి వరకు వారు నమ్ముతున్న కథల్ని, నమ్మకాలని పటాపంచలు చేస్తుంది కాబట్టి. మీ మార్గం మీకుంది, నా మార్గం నాకుంది. కానీ సరైన మార్గం, నిజమైన మార్గం అనేది ఈ ఉనికిలోనే లేదు. జ్ఞానమున్న మనిషి తన శత్రువులని ప్రేమించగలడు, తన మిత్రులని ద్వేషించగలడు కూడా. ఎక్కువ మంది మగాళ్ళు మాయని ఇష్టపడతారు, అందుకే వాళ్ళు స్త్రీని ప్రేమిస్తారు. చాలామంది 30 ఏళ్లకే చనిపోతారు, కానీ 70 ఏళ్ల తర్వాత ఖననం చేయబడతారు. నువ్వు నాతో అబద్ధం చెప్పినందుకు నేను బాధపడడం లేదు. ఇప్పటి నుండి నిన్ను నమ్మలేకపోతున్నా చూడు, అందుకు బాధపడుతున్నా. మంచి చెడులన్నీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు సజీవంగా ఉన్నవారికి ఇచ్చినవి. ఒక రకంగా అది జీవించి ఉన్నవారిపై చనిపోయిన వారి ఆధిపత్యం. గౌరవప్రదమైన ఏ వ్యక్తి అయినా చనిపోయిన వారి చేత తనని పరిపాలించబడడానికి ఇష్టపడడు. ఏకాంతంగా ఉండడం చేతకాని వాడికే స్నేహితుల అవసరం. తన మీద నమ్మకం లేనివాడే ఇతరులను బలంగా నమ్ముతాడు. అందుకే మనిషి తనను నమ్మిన వారినే ఎక్కువ నమ్ముతాడు. దేవుడు అనే ఆలోచన మనిషి నుండి విలువైన ప్రతి దాన్ని తీసేసింది. అది స్వేచ్ఛ అనే ఎంతో గొప్ప విలువను మానవాళి నుండి తీసేసింది. కేవలం ఒక కల్పితమైన దానికోసం మానవుడు తన జీవితంలో అందంగా ఉన్నవన్నీ నాశనం చేసుకున్నాడు. మీరు ఎంత ఎక్కువగా ఆ అగాధాల వైపు తొంగి చూస్తారో, మీ చుట్టూ ఉన్న అగాధాలు మీ లోతుల్లోకి అంత ఎక్కువగా తొంగి చూస్తాయి. మనిషిగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మనిషిగా ఉండడం అంటే నిరంతరం తనను తాను అధిగమించే ప్రక్రియలో ఉండడమే. ప్రార్థించడం పిరికితనంతో సమానం. సహాయం కోసం ప్రార్థించడం అంటే మీరు లొంగిపోతున్నారని, మీ శక్తి సామర్థ్యాలని మీరే అవమానపరుస్తున్నారని అర్థం. ప్రార్థించడం చాలా నీచమైనది. నేను మనిషిని ప్రేమిస్తున్నాను, అదే మనిషిని ద్వేషిస్తున్నాను కూడా. మనిషి తనకు మించి శక్తి సామర్థ్యాలున్నందున నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మనిషి తన శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ ఉపయోగించుకోలేదు కాబట్టి నేను అతన్ని ద్వేషిస్తున్నాను. జీవితం ఒక ప్రవాహం లాంటిది. ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. మారనిది ఏదైనా మరణిస్తుంది. మార్పు అంటే జీవమున్నది. శాశ్వతత్వం అంటే మరణం. మీరు నా అభిప్రాయాలను అంగీకరించడం చాలా కష్టం. అలాగే ఆ అభిప్రాయాలకు గల కారణాలను తెలుసుకోవడం ఇంకా కష్టం. వ్యక్తుల్లో పిచ్చి చాలా అరుదు, కానీ సమూహాల్లో అదొక నియమం. ఇతరులు మొత్తం పుస్తకాల్లో చెప్పాలనుకున్న దాన్ని 10 వాక్యాల్లో చెప్పడమే నా ఆశయం. విలువలు స్థిరమైనవి కావు, కానీ ఎప్పుడైతే విలువలకు అనుగుణంగా మానవుడు మనుగడ సాగించాలని కోరుకుంటాడో అప్పుడు తన జీవితాన్ని తానే చేజేతులా నాశనం చేసుకున్నట్టే. పెళ్లి చేసుకునేటప్పుడు, వృద్ధాప్యంలో కూడా మీరు మీ పార్ట్నర్తో బాగా సంభాషించగలరని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేను ఇంకా జీవిస్తున్నాను, నేను ఇంకా ఆలోచిస్తున్నాను, నేను ఇంకా జీవించాలి, ఎందుకంటే నేను ఇంకా ఆలోచించాలి. ఉన్నత స్థాయి విలువలెప్పుడు మంచి చెడులకి అతీతంగా ఉంటాయి. ఒకరు ఎలా బలపడతారు? సంకల్పించడం ద్వారా. సంకల్పించిన తరువాత దాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా. మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళని అనుసరిస్తాయి. ఒకరిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలనే కోరిక నీలో డొల్లతనాన్ని, ఎరుకలేనితనాన్ని బహిర్గతం చేస్తుంది.